నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లోటస్ పౌండ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాము. మాజీ సీఎం అని చెప్పుకోవచ్చు. సో వెనక మనకు కనబడుతుంది మనకు విజువల్స్. కనపడే ఇల్లే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. సో వాళ్ళ ఇంటి బయట ఉన్న ఎవరైతే సెక్యూరిటీ కోసం నిర్మించిన కొన్ని రూమ్లు గదులు అయితే ఏదైతే ఉన్నాయో, సో అది అక్రమంగా నిర్మించారని, ఇవన్నీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయని, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని ఇక్కడైతే తెలంగాణ ప్రభుత్వం అయితే కూల్చేయడం జరిగింది. సో మనం చూస్తున్నాం, ఇక్కడ విజువల్స్ చూస్తున్నాము. సో రేకులు, ఫ్యాన్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్న బాత్రూమ్ షెల్టర్స్ మొత్తం కూల్చివేయడం జరిగింది. కనబడుతున్న మనం విజువల్స్ చూస్తున్నాం ఒకసారి. సో ఈరోజు పొద్దున్నే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఇక్కడైతే ఫిర్యాదు చేశారు. ఈ రోడ్డు బాగా ఇరుకుగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అక్రమంగా ఇక్కడ కట్టడాలు అయితే నిర్వహించారు అని ఇక్కడైతే ప్రజలు చెప్తున్నారు. సో ప్రజలు 2-3 కంప్లైంట్ అయితే ఎవరో ఇచ్చారంట. సో ఆ కంప్లైంట్ మేరకే ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇక్కడైతే అధికారులు వచ్చి పొద్దున్నే 2 జేసీబీలతో ఇదంతా అక్రమంగా కట్టుకున్న నిర్మాణాలు అయితే ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూల్చివేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ మనం ఒక రాజకీయంగా అయితే భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు, సో వీళ్ళిద్దరూ గురు శిష్యులు అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, జగన్ గారి మీద కుట్ర సాధింపు అని చెప్పుకోవచ్చు. సో ఆ కోణంలో చూసుకుంటే ఇవన్నీ ఈరోజు పొద్దున్నే కూల్చివేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యి కేవలం 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజుల మేరకి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న వాళ్ళ శిష్యులు అని చెప్పుకుంటారు. ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సో వాళ్ళ శిష్యులు అని చెప్పుకుంటారు. ఆ శిష్యులు సమక్షంలోనే ఇవంతా కూలగొట్టారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో భాగంగా మనం చూస్తున్నాము, వీళ్ళ కోసం అంటే సెక్యూరిటీ కోసం కొన్ని రూమ్స్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆ రూమ్స్ని, అదేవిధంగా పక్కన గేట్ కొంచెం ఆనుకున్న రూమ్, ఆ సెక్యూరిటీ కాంపౌండ్ కూడా పొద్దున్నే ఉదయం జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి 2 క్రేన్లతో అయితే ఇవన్నీ ధ్వంసం చేయడం అయితే జరిగింది. సో మనం చూడొచ్చు ఇక్కడ రేకులు, అదేవిధంగా పక్కన మనకి ఫ్యాన్లు కనబడుతుంది. ఫ్యాన్లు, లైట్లు, కిటికీలు, సెక్యూరిటీకి సంబంధించిన ఏవైతే బెడ్స్ ఉన్నాయో ఆ బెడ్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఆ బెడ్స్, అదేవిధంగా ఇవన్నీ రేకులు, ఇక్కడ మన లోపల కూడా చూడొచ్చు బెడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అది వచ్చేసరికి సెక్యూరిటీ కాంపౌండ్. సో ఇవన్నీ అక్రమంగా కట్టారని, అక్రమంగా అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా, జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా సో జగన్ గారు అయితే అక్రమంగా నిర్మించారని ఇక్కడున్న జిహెచ్ఎంసీ అధికారులు అయితే తెలపడం జరిగింది. సో మనం చూడొచ్చు, మనకి పైన కనపడేదే ఆ జగన్మోహన్ రెడ్డి గారి నిలయం అని చెప్పుకోవచ్చు. సో అంటే చూడండి, ఎంత హైట్గా, ఎంత భారీ బస్తుగా ఎంత ఉన్నా సరే ఇంకా ఇది రోడ్డుకి నిర్మాణంకి చాలా దగ్గరగా ఉంది, ఇక్కడ ఇరుకుగా ఉంది. ఇక్కడున్న ప్రజలైతే చాలామంది కంప్లైంట్ చేశారు కాబట్టి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి, ఇవన్నీ అక్రమంగా కట్టారు కాబట్టి, సో ఇవన్నీ 2 జేసీబీలతో ఇవన్నీ కూల్చేయడం అయితే జరిగింది. సో ముందుగా మనం ఒకటి చెప్పుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యి కేవలం 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజుల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడే వాళ్ళ ఇంటిని కానీ, లేకపోతే వాళ్ళ ఇంటి బయట కాంపౌండ్ కానీ మొత్తం కూల్చివేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే అక్కడున్న అమరావతిలో ఏదైతే ఉందో, అమరావతిలో మనకి ఇప్పుడు ప్రజా దర్బార్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది, దాన్ని అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోకి డిమాన్స్ట్రేషన్ చేశారు. సో అందులో భాగంగా ఇది ఒక కుట్ర అని చెప్పుకోవచ్చు. సో చంద్రబాబు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరు గురు శిష్యులని 2 తెలుగు రాష్ట్రాలకు అందరికీ తెలుసు. సో అందులో భాగంగా ఇది చిన్న కుట్ర అనుకుని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు మనం. సో మొత్తం కనబడుతూనే ఉంది మనకి, రేకులు, ఫ్యాన్లు ఇవన్నీ మొత్తం కూలిపోయి ఉన్నాయి. రాకపోకలకి ప్రజలకి బాగా ఇబ్బంది అవుతుందని, సో ఈ ఇబ్బందిలో భాగంగా ఎర్లీ మార్నింగ్ 4కి అయితే ఇక్కడైతే క్రేన్లు వచ్చాయి. కానీ బట్ అయితే మాత్రం 8-9 ఆ ప్రాంగణంలో అయితే కూల్చివేయడం జరిగింది. సో మన బ్యాక్గ్రౌండ్లో మనం విజువల్ చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అది కనపడేది. దీని వెనకమాలే వైఎస్ షర్మిలారెడ్డి గారి ఇల్లు కూడా ఉంది. సో ఇప్పుడైతే ఆమె వేరే పార్టీలో ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. సో మనకి ఇక్కడ విజువల్స్ చూడొచ్చు, అంటే మరీ దారుణంగా అక్కడ ఇల్లు కాంపౌండ్ వాళ్ళు అయితే అక్కడ ఉంది. సో మన ఇక్కడ నిలబడ్డాం కదా, ఇక్కడైతే మాత్రం ఇక్కడ దాకా అయితే అక్రమంగా కట్టడాలు నిర్మించారని, రోడ్డుకి నడిచే వాళ్ళు ఇరువైపులు నడుస్తున్నారు కదా, సో వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారులకు ఎవరో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ద్వారానే, వాళ్ళ కంప్లైంట్ తీసుకున్న జిహెచ్ఎంసీ అధికారులు మాత్రమే దీన్ని చర్యలో భాగంగా తీసుకొని ఇక్కడున్న అక్రమ కట్టడాలు అయితే ఈరోజు పొద్దున్నే ఉదయం తొలగించడం జరిగింది. సో ఇక్కడున్న అధికారులు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడదాం, లేకపోతే సో ఇంకా మనం అక్కడ విజువల్స్ చూసుకోవచ్చు, మనకు కనబడుతున్నారు. అంటే మరీ దారుణంగా రోడ్డుకి, అంటే నడిచే వాళ్ళకి, బాటసారులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి ఇప్పుడైతే అంటే గత 5 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఏమైనా ఇబ్బంది అయ్యిద్ది, అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, ఏమైనా ఇబ్బంది అయ్యిద్దని ఒక చిన్న కారణంతోనే ఇప్పుడు డిమాన్స్ట్రేషన్ అయితే ఆపేశారు ఇక్కడ. సో మనం చూసుకోవచ్చు, గతంలో ఆయన ఏపీలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని టచ్ చేయలేరు కాబట్టి, ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో మరలా చంద్రబాబు గారు సీఎం అయ్యారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, వాళ్ళిద్దరు గురు శిష్యులు అనుబంధం బాగా ఉంటుంది కాబట్టి, సో ఇంటి బయటే ఉన్నాం మనం.
పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మొత్తం కూల్చి అయితే వేయడం జరిగింది. సో మనం చూస్తూనే ఉన్న విజువల్స్, రేకులు కానీ, అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్ కానీ, అదేవిధంగా చెట్లు, అదే మొత్తం పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. మనం ఇటు పక్క చూసుకోవచ్చు, ఇవన్నీ సెక్యూరిటీకి సంబంధించిన ఏదైతే బెడ్స్ ఉన్నాయో అవి, వాళ్ళ టేబుల్స్, కుర్చీస్, చైర్స్ మొత్తం డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. సో మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే ఇక్కడైతే డెమాన్స్ట్రేషన్ జరిగిపోయింది. అంటే కక్ష సాధింపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా చూసాము, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కూల్చివేయడం అయితే అమరావతిని పూర్తిగా ధ్వంసం చేశారు. సో అందులో భాగంగా ఇది కుట్రను కూడా చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు. సో బెడ్స్ క్లీన్గా మొత్తం ఇక్కడ దాకా మనం నుంచిన బడికైతే ఆ పూర్తిగా రోడ్డుని అయితే ఆక్రమించుకున్నారు కాబట్టి, సో దీన్ని మొత్తం క్లీన్గా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వరకైతే లైన్ అయితే వేసుకున్నారంట. సో ఇక్కడ వరకైతే బిల్డింగ్స్ మొత్తం ఉన్నాయంట, రోడ్డుని ఆక్రమించుకున్నారు. సో దీనివల్ల ఇక్కడ వచ్చే అటు ఇటు నడుచుకుంటా వెళ్ళే బాటసారులకు ఇబ్బంది అవుతుంది అని కేవలం కారణంతోనే ఇదంతా కూల్చివేయడం జరిగింది. సో మనం చూడొచ్చు విజువల్స్ కూడా. సో చెట్లు, అదేవిధంగా ఇక్కడ కట్టుకున్న ఇల్లులు, సో దాదాపు ఒక 7 రూమ్స్ ఉన్నాయంట. ఆ 7 రూమ్స్ మొత్తం పూర్తిగా డెమాన్స్ట్రేషన్ చేశారు, కనబడుతున్నాం విజువల్స్. సో బ్యాక్గ్రౌండ్గా మనం జగన్మోహన్ రెడ్డి ఇల్లు చూడొచ్చు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ విజువల్స్ చూసుకోండి ఒకసారి. పలుమార్లు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే ఇక్కడ ఎవరిని పట్టించుకోవడం జరగట్లేదు. అంటే స్థానికులను కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. దాదాపు ఇప్పటికే చాలాసార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 10 సార్లు మేర కంప్లైంట్ ఇది ఇచ్చారంట జిహెచ్ఎంసీ అధికారులకు. సో అయినా కానీ ఎటువంటి పట్టింపులు లేవు. కానీ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే ఇక్కడైతే మనకి కనబడుతున్న విజువల్స్, ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడైతే అప్పుడే డెమాన్స్ట్రేషన్ జరిగిపోతుంది. ప్రభుత్వం మారింది కాబట్టి ఇంత ధైర్యంతో ఇట్లాగైతే చేశారని జిహెచ్ఎంసీ అధికారులు మనం చూడొచ్చు. ఒకసారి పూర్తిగా మళ్ళీ మీరు ఒకసారి విజువల్ చూసుకోవచ్చు. కనబడుతుంది కదా మనకి పూర్తిగా గోడలు, వాల్స్, కాంపౌండ్ వాల్స్ అన్నీ కొన్ని కొలగొట్టారు. సో మనకైతే చూసుకోవచ్చు. సో అది మరి ఇక్కడ కనబడుతుంది. వచ్చేసి పూర్తిగా లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే జరిగింది. సో మనం పూర్తిగా విజువల్స్ చూస్తున్నాం, మొత్తం డెమాన్స్ట్రేషన్ చేశారు. సో మనం ఇంకొకటైతే విశ్లేషణగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి చేసిన కుట్రగా భావిస్తున్నారు ఇక్కడైతే చాలామంది వ్యక్తులు. సో అది మరి జరుగుతుంది. సో పూర్తిగా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. సో ఇంకా ఇక్కడ కార్యకర్తలు అయితే ఇప్పుడు వస్తున్నారు. ఏం జరిగింది, ఎలా ఉంది అని ఇప్పుడు కార్యకర్తలు వస్తున్నారు. సో ఏమన్నా ఇంకా వాగ్వాదం దిగొచ్చారు, ఇక్కడ ఇంకా ఏమన్నా గొడవలు కూడా జరగవచ్చేమో ఇక్కడ తెలుస్తుంది మనకి. సో కెమెరామెన్ గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్.